రైట్ మరి మొత్తంగా ఉస్మానియా అంటే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నుంచి కూడా అవ్వారు వేణు మనతో పాటు ఉన్నారు. అవ్వారు వేణు గారు చెప్పండి, లోపల ఏం జరిగిందంటారు? మరి మీకు అందుతున్న సమాచారం ఎలా ఉంది? మరి బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? మేము 42% రిజర్వేషన్లు కావాలని ఇంక్లూడ్ అయినాం. మా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఇలా పెద్దలంతా ఇంక్లూడ్ అయినాం ఈ కేసులో. ఈ రిజర్వేషన్ తీర్పు కోసం రోజు వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఇంత అవసరం లేదని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ ఈ రిజర్వేషన్ కోసం ఇప్పటికే స్థానిక సంస్థల పరిపాలన కుంటుపడ్డది. నువ్వు ఇంతవరకు ఈ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు నానుస్తాం? ఒక పక్క మీ రాహుల్ గాంధీ ఏమో కులగణన చేయాలి, బీసీలు వెనకబడ్డారు, ఈ దేశంలో ఎస్సీలు వెనకబడ్డారు, ఎస్టీలు వెనకబడ్డారు అని చెప్తున్నారు. ఒక పక్క మీరు కులగణన అంటారు, ఒక పక్క బీసీల ఎన్నికలు మోసం చేస్తారు. రిజర్వేషన్ అంశం ఇవ్వండి ఇవ్వరు స్థానిక సంస్థల ఎన్నికలకు. అంటే ప్రేక్షకులకు ఒకసారి లోపల ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, లోపల అసలు ఏం జరిగింది, వాద ప్రతివాదనలు ఎలా ఉన్నాయంటారు? మళ్ళా 4 రోజులకు వాయిదా వేశారు, 4 వారాలకు వాయిదా వేశారు ఈ వాదాపవాదనాలు. ఇది మేమేమంటున్నామంటే ఈ వాదాపవాదాలు వద్దు, మీరు ఏదైతే క్లారిటీగా చెప్తే బాగుండేది అనేది మేము చెప్తున్నాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా ఉస్మానియా జేఏసీగా చెప్తున్నాం.